భారతదేశపు వర్ణ చిత్రంలో వైశ్యులది 3వ స్థానం. వైశ్యుడు అంటే సాధారణ ప్రజ అనే అర్థం కూడా ఉంది. వ్యవసాయం, పశుపోషణ, వాణిజ్యం, వర్తకం వైశ్యుల వృత్తిగా మనుధర్మశాస్త్రం తెలుపుతోంది. అంటే ఆర్థిక కార్యకలాపాలన్నీ వైశ్యుల వృత్తిలోనివే. బౌద్ధ యుగంలో వీరు బౌద్ధ మతాన్ని గాఢంగా అభిమానించారు. బౌద్ధ ఆరామాలకు అంతులేని దానాలు చేశారు. కనుక బౌద్ధ సాహిత్యం వారిని శెట్టి గుహపతులు అని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ వారి చేతులలో ఉన్నందువలన వారికి సంఘములో గొప్ప ఉన్నత స్థానం ఉండేది. పన్నుల రూపంలో రాజకోశాగారాన్ని నింపే వర్గంగా వారికి రాజాదరణ కూడా బాగానే ఉండేది. రాజకోశాధికారులుగా వారికి రాజులు ఉద్యోగాలు కూడా ఇచ్చేవారు. శాతవాహన యుగములో రోము, తూర్పు దీవులతో భారీగా విదేశీ వ్యాపారం జరుగుతుండేది. అందువల్ల వర్తకులు గొప్ప లాభాలు పొంది సిరి సంపదలతో తొలతూగేవారు. శాతవాహన ఇక్ష్వాకు యుగములో బౌద్ధమతం బలంగా ఉండేది. కనుక ఆంధ్ర సమాజంలో కుల